సాధారణంగా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించాలంటే మహిళలకు భయం. కుటుంబ సభ్యులు వారిని బయటకు వెళ్లనియరు. కానీ ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న కొందరు యువతులకు ఇది తప్పదు. లేట్ నైట్ షిఫ్టుల్లో కొందరికి రవాణా సౌకర్యం ఉంటే కొన్ని కంపెనీలకు ఉండవు. ఈ నేపథ్యంలో వారు భయంగానే ఇంటికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరుకు చెందిన ఆశా మానే అనే మహిళకు ర్యాపిడో క్యాప్టెన్ అండగా నిలబడ్డాడు. అర్ధరాత్రి వేళ తోడుగా ఉంటూ భద్రతపై నమ్మకాన్ని కల్పించాడు. రాత్రి 11:45 సమయంలో ఆమె 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ర్యాపిడో బుక్ చేసుకుంది. ఆమె ఫోన్లో 6% మాత్రమే ఛార్జింగ్ ఉంది. త్వరగా ఇంటికి చేరాలని ఆమె డ్రైవర్కు చెప్పింది. అయితే ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే బైక్ రోడ్డుపై ఉన్న గుంతను ఢీకొట్టింది. అంతే, బైక్ చైన్ తెగిపోయింది. చుట్టూ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు, దగ్గర్లో ఎక్కడా రిపేర్ షాప్ లేదు. ఆ సమయంలో పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. కానీ ఆ ర్యాపిడో క్యాప్టెన్ ప్రవర్తన ఆశను కదిలించింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్ రైడును రద్దు చేస్తారు లేదా వేరే వాహనం బుక్ చేసుకోమని చెబుతారు. కానీ ఈ క్యాప్టెన్ అలా చేయలేదు. మీరు కంగారు పడకండి, అంతా సరిచేసి మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి దించుతానని ఆ క్యాప్టెన్ ధైర్యం చెప్పాడు. అతని మాటలు తనను చాలా ఆకట్టుకున్నాయని ఆశ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. అయితే రిపేర్ చేస్తున్న సమయంలో ఆశ రోడ్డు పక్కన కూర్చొని తన ఫోన్ టార్చ్ లైట్ పట్టింది. ఆ క్యాప్టెన్ ఎలాంటి ఫిర్యాదు చేయకుండా, తొందరపాటు లేకుండా ప్రశాంతంగా బైక్ చైన్ రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. దాదాపు 10 నిమిషాల్లోనే బైక్ రిపేర్ పూర్తి చేసుకున్నాడు సదరు డ్రైవర్. ఆ తర్వాత రాత్రి 1 గంట ప్రాంతంలో ఆశను ఆమె ఇంటి వద్ద సురక్షితంగా దించి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ ఆ వ్యక్తి తోడుగా నిలబడి సేఫ్గా ఇంటి వరకు డ్రాప్ చేయడంతో సదరు యువతి సంతోషం వ్యక్తం చేసింది. మహిళలు ఒంటరిగా కనిపిస్తే వేధిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తిని కలవడం నిజంగా గొప్పగా ఉందని ఆశ పేర్కొంది. మహిళల భద్రతకు భరోసా ఇచ్చే అలాంటి కెప్టెన్లను గుర్తించి అభినందించాలని ఆమె ర్యాపిడో కంపెనీకి ట్యాగ్ చేసి కోరారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వగానే ర్యాపిడో సంస్థ కూడా స్పందించింది. వావ్, ఈ సంఘటన తమ మనసును హత్తుకుందని పేర్కొంది. హీరోలు కొందరు అర్ధరాత్రి 12:50 సమయంలో స్ట్రీట్ లైట్ కింద బైక్ చైన్ను సరిచేసి క్షేమంగా ఇంటికి చేరేలా చూస్తారంటూ సదరు ర్యాపిడో క్యాప్టెన్ను ప్రశంసించింది. ఈ విషయాన్ని షేర్ చేసినందుకు యువతికి ర్యాపిడో సంస్థ ధన్యవాదాలు తెలిపింది. అతనికి తగిన గుర్తింపు వచ్చేలా చూస్తామని ర్యాపిడో బదులిచ్చింది. భద్రత అనేది కొన్నిసార్లు పరిస్థితి నుండి కాదు, మనం కలిసే వ్యక్తుల నుండి వస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు సోషల్ మీడియా యూజర్లు.